అసలే మా నాన్నకు ఒంట్లో బాగోపోయినా అలాగే డ్యూటీలు చేస్తుంటే రాత్రి సడన్ గా ఫోన్ చేయడంటే ఏమైంది ఏంట్రా అని చెప్పి నాకు కంగారు వస్తే మా చోటుగడి పెద్ద పెంట ఎట్టేయడని ఏమైంది ఏంటన్నా అంటే ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు సడన్ గా కాలు చేతులు ఆడించడం మానేయడని చెప్పి వాడికి సంబంధించిన డాక్టర్ ఫోన్ చేస్తే ఉన్న పలంగా హాస్పిటల్ తీసుకురమ్మన్నాడు ఏమైందో చెక్ చేసి చెప్తాను మీకే అని చెప్పేసి అనేసరికి మా గుండెలో రాయడిపోయింది మా ఓన్న పొజిషన్ చూసి డాక్టర్ గారు కంగారు పడేటప్పటికి ఆయన ట్రీట్మెంట్ కి అయితే దిగారండి సరే అని చెప్పి చెక్ చేసేటప్పటికి ఉన్నారో 2 ముక్కలుగా అయిపోయింది అనేసరికి నేను మా నాన్న ఉన్న టయోటా జెన్యున్ పార్ట్స్ కి వచ్చి టోకెన్ నెంబర్ తీసుకుని వెయిట్ చేస్తే ఈ లోపల మా టోకెన్ నెంబర్ వచ్చింది వెంటనే మా నాన్న మా చోటుగడికి కావాల్సిన పార్ట్స్ అని ఆర్డర్ ఇచ్చేవాడికి బిల్లు ఎంత బిల్లు కట్టేసేసరికి మా చేతికి పేపర్లు ఇచ్చారండి ఆ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసారు మా చోటుగడికి కావాల్సిన పార్ట్స్ వచ్చినా లేవని 1-2 సార్లు చెక్ చేసి మా చేతులు అయితే పెట్టేయారండి అవి తీసుకుని నేను మా నాన్న అయితే బయలుదేరిపోయి చోటుగడి హాస్పిటల్కి వచ్చాను డాక్టర్ గారు పార్ట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చెక్ చేసి డాక్టర్ గారు అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వరకు కరెక్ట్ గా ఉందా లేదని చెప్పేసి 1-2 సార్లు వేసిన పార్ట్స్ అని చెక్ చేసుకుని డాక్టర్ గారు మొత్తం అన్ని సర్దేశారండి అందుకే మా చోటుగడి ప్రాబ్లం ఏంటో చెప్పలేదు కదండి మా వాడు క్లచ్చిపోయిందండి గేర్లు సరిగ్గా పడతలేదని ట్రీట్మెంట్ చేయించామండి డాక్టర్ గారు అన్ని చెక్ చేసి మా చోటుగడి దుమ్ము దులిపేశారండి మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్